దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఉందాం. ఈరోజు యొక్క అంశం ఏంటి అని అంటే నవీన యుగంలో యువత నడవడిక. నవీన యుగంలో యువత నడవడికను గురించి మనం కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 119 వచనంలో చాలా సుపరిచితమైనటువంటి వాక్యం, అందరికీ పరిచయమైన వాక్యవాదం. చాలా సార్లు విన్నాం, చాలా సార్లు కూడా చదివాం ఈ మాటలు కదా. ఈ కొత్త వాక్యమేం కాదు, కానీ చాలా సార్లు యవనస్తుడి యొక్క మీటింగ్ లో ఈ వాక్యం చాలా సార్లు మనం విన్నాం. అయితే 119వ కీర్తన 9వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ మనం రెండు విషయాలు మనకి తెలియజేస్తా ఉంది. ఆ రెండు విషయాలను బట్టి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆ రెండు విషయాలు ఏంటి అని అంటే, చూడండి 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అని రెండు లైన్లు ఉన్నాయి. మొదటి లైన్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఏంటి అని అంటే నడతల గురించి మనం స్టడీ చేద్దాం. తర్వాత రెండవ భాగంలో వాక్యం, నడత, వాక్యం, ఈ రెండు విషయాల మీద ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ యొక్క నవీన యుగంలో యవనస్తుల యొక్క నడవడిక, ఎలా మనం నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనం నేర్చుకుందాం. చాలా మంది యవనస్తులు ఈ యొక్క నవీన యుగంలో, ఈ కొత్త యుగంలో సమాజం మారుతూ వస్తుంది, వ్యక్తులు మారుతూ వస్తుంది, మాటలు మారుతూ వస్తుంది. తర్వాత యవనస్తుల్లో కానీ యవన స్త్రీలో కానీ మనం చూసినప్పుడు డ్రెస్ మెయింటెనెన్స్ విషయంలో, భాష, వ్యాస, ప్రతి విషయంలో మారుకుంటూ వస్తూ ఉంది. ఈ విధంగా సమాజం చూసినప్పుడు యవనస్తులు, యవన స్త్రీలు చాలా వరకు మనం యూత్ అనేది చాలా మంది చెడిపోతా ఉన్నారు. ఎందుకు అని అంటే, ఎందుకు చెడిపోతా ఉన్నారు? వారి యొక్క నడత, వారి యొక్క భాష, వారి యొక్క వ్యాస ఎందుకు మారిపోతా ఉంది అని అంటే, ఈ యొక్క సమాజం ఎలా ఉంది అని అంటే, సమాజం చాలా చెడిపోయినటువంటి స్థితిలో ఉంది. ఎందుకు అని అంటే, లోకంలో ఉన్నటువంటి యవనస్తులు మనం చూసి చాలా మంది సంఘాల్లో ఆత్మీయంగా క్రైస్తవులుగా ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు, యవన స్త్రీలు సమాజాన్ని చూసిన తర్వాత వారి యొక్క జీవితంలో అదే అనుచరణలో నడుచుకుంటూ, వారి వలె ఉండాలని పోల్చుకుంటూ వారి జీవితాన్ని నాశనము చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ నడత అనే విషయంలో మనం చూసినప్పుడు, ఎందుకు నడత మారుకుంటూ వస్తుంది ప్రతి ఒక్క యవనస్తుల యొక్క జీవితంలో అన్నప్పుడు మూడు విషయాలు మనం చూద్దాం. ఒక యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు యవనస్తులు ఈ లోకంలో పాడైపోతా ఉన్నారు, దేవుడి నుంచి దూరం అయిపోతా ఉన్నారు, ఆత్మీయ స్థితి నుంచి ఎందుకు పతనమైపోతా ఉన్నారు అంటే కారణం ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం మొదటి కారణం ఏంటి అని అంటే, సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యవనస్తులు పాడైపోవడానికి గల కారణం, మంచిగా ఉన్నటువంటి యవనస్తులు, ఆత్మీయంగా ఉన్నటువంటి యవనస్తులు, పరిశుద్ధంగా ఉన్నటువంటి యవనస్తులు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి యవనస్తులు ఎందుకు వారు ఆత్మీయతను పతనమైపోతూ ఉన్నారు అని మనం చూసినప్పుడు చదువుకుందాం. సామెతల గ్రంథము ఒప్పుకుము. చూడండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. ఇక్కడ మనం చూసినప్పుడు ఎందుకు యవనస్తులు వారి జీవితము, వారి ఆత్మీయ స్థితి ఎందుకు
పతనమైపోతా ఉన్నారు, పాడైపోతా ఉన్నారు అని అంటే ఎందుకో తెలుసా? అంటే ఇప్పుడు భక్తిగా ఉన్న యవనస్తుడు, పరిశుద్ధంగా ఉన్న యవనస్తుడు, ఆరాధనకు వస్తున్న యవనస్తుడు, ప్రార్థన చేస్తున్న యవనస్తుడు కొంతకాలమైన తర్వాత ఎందుకు ప్రార్థన మానేస్తారు? ఎందుకు ఆరాధన మానేస్తారు? ఎందుకు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి వారు చివరికి దేవుడు అంటే భయం లేకుండా పోతున్నారు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా, 1:10 నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఉపకము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినప్పుడు ఒక యవనస్తుడు జీవితం పతనమైపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మొదటి కారణం ప్రేరేపణ. మొదటి కారణం ఏంటి? ప్రేరేపణ. మనం అది అనుకో చేయడానికి మనకు ప్రేరేపణ రాదు. తప్పు చేయాలని, అబద్ధం మాట్లాడాలని అటువంటి ఆలోచన మనకి కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా మనము పాపము చేయడానికి, తప్పు చేయడానికి, అబద్ధమాడడానికి ప్రేరేపిస్తారు. చాలా మంది యూత్ గ్రామాల్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. స్కూల్లో వెళ్ళిన తర్వాత, కాలేజీల్లో వెళ్ళిన తర్వాత వారికి భాష, వారి యొక్క డ్రెస్ మెయింటింగ్స్ చూసినప్పుడు చాలా మంది మారిపోతాయి. ఎందుకో తెలుసా? గ్రామాల్లో ఉన్నప్పుడు అటువంటి ప్రేరేపణ ఉండదు. కానీ సమాజం వెళ్ళిన తర్వాత, టౌన్కి వెళ్ళిన తర్వాత, స్కూల్లో వెళ్ళిన తర్వాత, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాడు అక్కడ కొంతమంది వ్యక్తులు మనకి పరిచయం అవుతారు. కొంతమంది స్నేహితులు మనకి పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు వారి ద్వారా మనకి ప్రేరేపిస్తారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఆలోచించాలి, ఇది చేయాలి, అది చేయాలి అని మనకి లేని ఆలోచనలు ఒక వ్యక్తి ద్వారా మనకి ఆ ప్రేరేపణ అనేది కలిగిస్తారు. దాని ద్వారా చాలా మంది యూత్ పాడైపోతా ఉన్నారు. చాలా మంది యవన స్త్రీలు పాడైపోవడానికి గల కారణం అదే. మొదటి కారణం ప్రేరేపణ. నువ్వు అటువంటి ఆలోచన ఉండకపోవచ్చు, కానీ నీ ఫ్రెండ్స్ ద్వారా, నీ స్నేహితుల ద్వారా అటువంటి ఆలోచన, అటువంటి ప్రేరేపణ కలిగిస్తాం. కాబట్టి జాగ్రత్త. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. నీ నడత ఎలా ఉంది? నీ నడత చాలా పరిశుద్ధంగా ఉండాలి. నీ నడత దేవుని యందు భయభక్తి కలిగి నడుచుకోవాలి. కాబట్టి మొదటి యొక్క నడత ఏంటి? నీ నడతలో నీ మార్గము తొలగిపోవడానికి గల కారణం, పాడైపోవడానికి గల కారణం, నీ జీవితం పతనమైపోవడానికి గల కారణం, మొదటి కారణం ప్రేరేపణ. ప్రేరేపిస్తారు నిన్ను. ప్రేరేపించినప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఆలోచన విధానం, నీ మాటలు, నీ ప్రవర్తన, నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘంలో ఉన్నప్పుడు, గ్రామంలో ఉన్నప్పుడు, నీ ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? నీ సంఘంలో ఉన్నప్పుడు, నీ గ్రామంలో ఉన్నప్పుడు ఎటువంటి దేవునిలో భయం భక్తి కలిగి ఉంటావో, నువ్వు టౌన్లోకి వెళ్ళినప్పుడు కూడా, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కూడా, కాలేజీలో ఉంటున్నప్పుడు కూడా అటువంటి భయం కలిగి జీవించాలి. అటువంటి భయం కలిగి, భక్తి కలిగి నువ్వు ఉండాలి. నడత చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు జాగ్రత్త. ప్రేరేపణ. నిన్ను ప్రేరేపిస్తారు. ప్రేమంటూ తెలియని కొంతమంది వ్యక్తులు కూడా
సమాజం వెళ్ళిన తర్వాత, టౌన్లోకి వెళ్ళిన తర్వాత, టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులతో కలిసిన తర్వాత మన స్నేహితుల ద్వారా మనకి ప్రేరేపించాలి. ప్రతి ఒక్కరు ప్రేరేపణ వస్తుంది. కానీ అంటే ఎటువంటి ప్రేరేపణ ఉండాలి? అది మంచి ప్రేరేపణ కలిగి ఉండాలి, కానీ చెడు ప్రేరేపణ కాదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా అనే మాట మనం చూస్తున్నాం. నా కుమారుడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము. కానీ చాలా మంది ఒప్పుకుంటారు. ప్రేరేపణ ఇస్తూ ఉన్నప్పుడు, ఇలా చేయాలన్నప్పుడు ఒప్పుకుంటారు. కాబట్టి నీ జీవితంలో యవనస్తుడిగా, యవనస్త్రీగా మన జీవితంలో మనము పాపము ప్రేరేపించిన, తప్పు చేయాలని ప్రేరేపణ కలిగించిన, మనము ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్తగా మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలి. మన పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రేరేపిస్తారు, పాపము నిన్ను ప్రేరేపిస్తారు, తప్పు చేయాలని ప్రేరేపణ కలిగిస్తారు. అది ఎవరో కాదు, మన స్నేహితుల ద్వారా. చాలా మంది ఏపీఆర్ మళ్ళీ తర్వాత నాయుడుమల్లిలో చదువుతున్నవాడు, అప్పుడప్పుడు నేను మా మేనల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు చాలా మంది రోడ్డులో తిరుగుతూ, మన పిల్లలే, క్రైస్తవులే, సిగరెట్ కాల్చుకోవడం. ఎక్కడది? ఎక్కడ నేర్చుకున్నారు? అది ఊర్లో లేదు. స్కూల్స్ లో, కాలేజీల్లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు మారుతూ ఉన్నారు. మన పిల్లలు చెడిపోతా ఉన్నారు. నేను ఇప్పుడు ఆ పిల్లలు చూస్తా ఉంటే చాలా బాధకరం అనిపిస్తా ఉంది. చిన్న వయసులోనే సిగరెట్ కాల్చడం, మందు తాగడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇది అబద్ధం కాదండి, నిజం, ఉన్న వాస్తవం. కళ్ళారా మేము చూసాం. 14-15 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు చాలా మంది ఊర్లో ఉన్నప్పుడు అటువంటి పాపం మేము చూడలేదు. కానీ ఎప్పుడైతే స్కూల్స్ లో, కాలేజీలో వెళ్ళారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకలా మారిపోయారో తెలియదు. అందుకే పాపము మనల్ని ప్రేరేపిస్తాడు. అది ఎలా? స్నేహితుల ద్వారా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్న ప్లేస్ లో, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న కాలేజీలో, నువ్వు ఉన్నటువంటి స్కూల్స్ లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ప్రేరేపిస్తారు. నువ్వు భక్తిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు, నిజమే. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను ప్రేరేపణ కలిగించినప్పుడు నిన్ను నేను జాగ్రత్తగా అది చూసుకోవాల్సిన బాధ్యత నీకు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా దేవుడి వాక్యం ద్వారా మనం తెలియజేస్తా ఉంది. రెండోదిగా మనం చూద్దాం, ఈ యొక్క నవీన యుగంలో యువత, యవనస్తుల యొక్క నడవడిక ఏంటి? ఎందుకు యవనస్తులు పాడైపోతున్నారు అని అంటే ప్రేరేపణ వలన. రెండోది ఏంటి అని అంటే సాంగత్యం, స్నేహం. 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదవండి. చూడండి ఏమని చెప్పబడింది అని అంటే, మోసపోకుడి ఏమనుంది? 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎటువంటి సాంగత్యము? దుష్ట సాంగత్యము వలన, స్నేహము వలన మన యొక్క నడవడికను ఏం చేస్తుందట? చెరిపివేస్తుంది. ఈ స్నేహం, నువ్వు కొంతమంది వ్యక్తులతో స్నేహము చేసినప్పుడు, ఉంటున్నప్పుడు,
ఎటువంటి స్నేహితులతో నువ్వు స్నేహం చేస్తున్నావు? భక్తిగా ఉన్న వారితోనా, చెడుగా ఉన్న వారితోనా? నువ్వు ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నావు? చూడండి, ఎందుకు అని అంటే స్నేహం చాలా ప్రాముఖ్యమైనది, కానీ అందులో ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేయాలో అది నీలోనే ఉంది. ఎందుకు అని అంటే 33వ వచనం అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీ నడత ఏ సాంగత్యం వలన? దుష్ట సాంగత్యము వలన నీ నడత మారుతుంది, నీ నడవడిక మారుతుంది. ఎందుకు తెలుసా? వారు ఎలా మాట్లాడతారో, ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో, వారి యొక్క డ్రెస్ స్టైల్ ఎటువంటిదో అవన్నీ దానికి పోలికలోనే నీ జీవితాన్ని కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి నీ నడత ఎందుకు మారుతుందో తెలుసా? దీనివల్ల ఇక్కడే ఉంది కదా వాక్యంలో, ఏమని? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందుకే నవీన యుగంలో యువత నడత ఎటువంటిది? ఎందుకు యవనస్తులు పాడైపోతా ఉన్నారు, ఆత్మీయ స్థితి నుంచి పతనమైపోతా ఉన్నారు? కారణం, పాపులను ప్రేరేపిస్తాం. ప్రేరేపణ వలన, ప్రేరేపించటం వలన చాలా మంది యూత్ పాడైపోతా ఉన్నారు. ఒక వ్యక్తి ద్వారా ప్రేరేపణ కలిగించగా చాలా మంది యూత్ పాడైపోవడం. రెండోది ఏంటి అని అంటే దుష్ట సాంగత్యం. స్నేహం, నువ్వు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావు? ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నావు? నువ్వు ఎటువంటి వారితో మాట్లాడుతున్నావు? జాగ్రత్త. అబద్ధం వారితో నువ్వు మాట్లాడితే ఉంటే వాళ్ళ అబద్ధాల వల్ల నీకు కూడా అటువంటి ప్రవర్తన, అటువంటి గుణం కలిగిస్తుంది. కాబట్టి నువ్వు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావు? ఎటువంటి వారితో నువ్వు ఉంటున్నావు? ఎటువంటి వారితో నువ్వు సాంగత్యము చేస్తున్నావు? ఎందుకు అని అంటే నీ సాంగత్యము వలన, నీ స్నేహము వలన నీ యొక్క నడవడికను చెరుపు వేయను. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఇప్పుడు వేసవి సెలవులు అయిపోతుంది, నువ్వు కాలేజీలకు వెళ్తావు, స్కూల్స్కి వెళ్తావు, హాస్టల్స్కి వెళ్తావు, కొత్త ఫ్రెండ్స్ నీకు వస్తారు. ప్రతి ఒక్క యూత్, యవన స్త్రీలు కూడా, కాలేజీలో చదువుతున్న వారు, స్కూల్స్ లో వెళ్తున్న వారు, పాత మోకాలు ఉండవు, కొత్త మోకాలు వస్తారు, కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఆ కొత్త ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు నువ్వు ఎటువంటి వారిని ఎంపిక చేసుకోవాలి నీకు స్నేహం చేయడానికి? దుష్ట సాంగత్యము ఏమనుంది? మన యొక్క నడవడికను చెరుపును. జాగ్రత్త. కాబట్టి ఆ విధంగా ఉంది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే 2వ కొరింథీ రాసినటువంటి పత్రికలో 6:14 వచ్చినప్పుడు ఏమంది? విశ్వాసులకు జోడెక్కడ, వెలుగుకి చీకటికి పాలెక్కడి. కోపం లడు మూడంలో పనలేదాన్ని మైనెత్తిపో అమ్మాయి. ఇది నంబరే. మంచి వారితో నువ్వు స్నేహం చేసినప్పుడు మంచి ప్రవర్తన, మంచి జీవితం, మంచి ఆలోచన నీలో ఉంటుంది. చెడ్డవారితో స్నేహం చేస్తే వారి వల్లే చెడ్డ ఆలోచన, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన నీలో ఉంటుంది. కాబట్టి నువ్వు స్కూల్లో వెళ్తున్నప్పుడు, కాలేజీలో వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరితో స్నేహం చేయాలి అన్నప్పుడు మంచి వారితో స్నేహం చేయాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పినట్టుగా దుష్ట సాంగత్యము అన్నప్పుడు మనము చెడు పనులు చేసే వారితో, చెడు మాటలు మాట్లాడే వారితో, చెడుగా ప్రవర్తించే వారితో మనం స్నేహము చేస్తే మన జీవితం మనకే నాశనం అయిపోతుంది. కనుక జాగ్రత్తగా
ఉండవలసినటువంటి అవసరత ఉంది. తర్వాత మూడోదిగా మనం చూసినప్పుడు మూడోది ఏంటి? ఒక యవనస్తుడు పాడైపోవడానికి గల కారణం ఎవరు? ఇంతవరకు మనం చూసాం, ప్రేరేపణ వల్ల పాడైపోతారు వ్యక్తి వల్ల. రెండోది దుష్ట సాంగత్యం వల్ల పాడైపోతారు. తర్వాత మూడోది ఎవరి వల్ల మనకి పాడైపోతారు అని అంటే కారణం ఎవరు అని అంటే ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం తెలిసిన వాక్య భాగాలే, కానీ మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. తొలగించుకున్నాము. చూడండి, ఇక్కడ 9వ వచనంలో అంటాడు, యవనుడా ఈ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకున్నాము. ఒక యవనస్తుడంట ఒక ఇంట్లో ఒక వాక్యాన్ని ఉంచుకున్నాడు. అదేంటి? ఏ వాక్యం అని అంటే ఈ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం అంట. ఒక సేవకుడు ఆయన యొక్క ఇంట్లో వెళ్తూ ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని అంటే, ఆ యవనస్తుడు చెప్పిన మాట ప్రకారం సేవకుడు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క రూమ్ లోకి వెళ్తా ఉన్నారు. ఇదిగో మా నాన్న మా అమ్మ పడక గదిది, కిచెన్ ఇది, అవన్నీ చూపిస్తా ఉన్నా. చూపిస్తా చివరికి ఈ యవనస్తుడు ఉండే గదికి తీసుకుని వెళ్ళాడట. తీసుకుని వెళ్తూ అన్నాడు, మాస్టర్ గారు ఇది నా గది చూడండి అన్నాడు. చూసినప్పుడు నా గదిలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఏంటి అని అంటే ఇదే వాక్యం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నమాట సగమే ఉందంట. ఆ సగం ఏంటి అని అంటే ఎంతవరకు అని అంటే చూడండి, యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతోషంగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అంతవరకే ఆ వాక్యం రాసి ఉంచాడంట, మిగతాది లేదు. అప్పుడు అన్నాడంట, ఇదేంటి పెన్ను తీసుకునిరా నేను రాస్తానని అంటే, వద్దు పాస్టర్ గారు ఆ మిగతా వాక్యం మాకు వద్దు అన్నారంట. ఆ మిగతా వాక్యం ఏముంది కింద? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకోండి. ప్రతి యవనస్తులు ఇప్పుడు ఏంటంటే డంగడి కాబట్టి ఇదే సమయంలో అల్లెండులో వెండే తప్పులు చేయకపోతే, లేకపోతే సంతోషపడకపోతే, ఆనందించకపోతే, ఫ్రీగా తిరగకపోతే మరి ఎప్పుడు తిరుగుతామయ్యా? గంతజోడిగా గంతజీ డంగడాయం లేక డంగడాయం లేక నేను కదా అని అంటారు. కానీ జట్టంగా తేటాని అయితే వీటన్నిటి బట్టి ఒకరు తీర్పు ఉంది. అది మాత్రము మనం ఆలోచన చేయటం లేదు. అసలు ఆలోచించాలి. ఎందుకని అంటే ఒకరు తీర్పు ఉంది. యవనస్తుడా యవన స్త్రీ ఆలోచన చేయాలి. అయితే ఇందులోనే ఉంది మూడవ అంశం, మూడవ పాయింట్ ఏంటి అని అంటే ఒక వ్యక్తి నాశనం అవ్వడానికి కారణం, ఒక వ్యక్తి ఆత్మీయ స్థితి పతనం అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా అని అంటే అది మనమే. నువ్వు మంచిగా ఉండాలన్నా, లేకపోతే చెడుగా ఉండాలన్నా, మంచి జీవితం జీవించాలన్నా, చెడు జీవితం జీవించాలన్నా అది ఎవరిలో ఉంది? మనలోనే ఉంది, మన తీర్మానంలోనే ఉంది. గబ్రిజీనాలన్న భక్తి లేదు. కాబట్టి నువ్వు ప్రేరేపించిన వ్యక్తుల ద్వారా ప్రేరేపించిన, నీకు దుష్ట సాంగత్యం ఉన్నా, నిన్ను వెన్నీ ఇది చేయాలి అది చేయాలని నిన్ను ప్రేరేపించి నాశనం చేయాలని ఆలోచించిన
అది నీ బట్టే ఉంటది. నాశనం అవ్వాలన్నా నాశనం కాకూడదన్నా, పాపంలో పడిపోవాలన్నా పాపంలో పడిపోకుండా ఉండాలన్నా అది ఎవరిలోనుంది? మనలోని. నువ్వు ఆలోచించాలి. ఏమని? ఇక్కడ వాక్యం రాయబడింది కదా, మనం ఏమి చేసినా ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పులో మనం నిలబడతాం. కాబట్టి ఆ తీర్పులో నువ్వు మంచి ఫలితం రావాలి అని అంటే నువ్వు ఈ యొక్క యవ్వన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా నువ్వు నీ యొక్క నడతలో, నీ ప్రవర్తనలో, నీ మాటలో ఉండాలి. అందుకే ఈ వాక్యము మనతో మాట్లాడతాం. అందుకే 10వ వచనం అంటాడు, లేత వయసును నడి ప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయంలో నుండి వాక్యములను తొలగించుకునము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకునము. నీ దేహమును చెరుపుదానిని నీవు నీ నుండి తొలగించుకునము, దూరంగా ఉండు. నువ్వు ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, పాపము నిన్ను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, చాలా మంది సినిమాలు అలవాటు ఉండదు కొంతమందికి, కానీ కొంతమంది వ్యక్తులు మనకు ప్రేరేపిస్తే మనం వెళ్తాం. మొదట్లో నేను సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ స్నేహితులు రారా ఈ ఒక్క రోజే కదా అని మనకి తీసుకుని వెళ్తారు, వాళ్ళకి మనకి ప్రేరేపిస్తారు. కొంతమంది యవనస్తులు పాడైపోవడానికి కారణం ఎవరు అంటే స్నేహితులు. కొంతమంది వ్యక్తులు ప్రేరేపణ వలనే చెడిపోతా ఉన్నాం. జాగ్రత్త. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్టుగా నీ హృదయములో నుండి వాక్యమును తొలగించుకునము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకునము అంటుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రెండో భాగంలో ఉన్నటువంటి మాట మనం చూసినప్పుడు, ఈ నవీన యుగంలో యువత నడవడిక మారాలి అని అంటే, మన జీవితం మారాలి అని అంటే దేని ద్వారా మారుతుంది? వాక్యం ద్వారా కదా. వాక్యం ఫస్ట్ నడత చూసాం. నడత ఎందుకు మారుతుంది అని అంటే ప్రేరేపణ ద్వారా, 2 దుష్ట సాంగత్యం ద్వారా, తర్వాత 3వది అది ఎవరి కారణం అంటే మనమే కారణం. అయితే అందులో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి నడత మారాలి అని అంటే, ఒక వ్యక్తి జీవితం మారాలి అని అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మారాలి అని అంటే దేని ద్వారా మారుతుంది? వాక్యం ద్వారా మారుతుంది. ఒకనొక ఊరిలో ఒక దొంగ ఉన్నాడు. అతనికి పోలీసులు పట్టి చాలా మంది కొట్టి స్టేషన్కి తీసుకువెళ్ళి 10 సంవత్సరాలు జైల్లో వేసి, మళ్ళీ తర్వాత 10 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు కూడా తన ప్రవర్తన ఇప్పుడు మారలేదు. జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ అదే తప్పు చేశాడు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ అదే తప్పు చేశాడు. ఎన్ని కొట్టినా, ఎన్ని బాధినా, ఏమి చేసినా, ఎన్ని శిక్షించినా అతని జీవితం మారలేదు. కానీ దేని ద్వారా మార్చిందో తెలుసా? వాక్యం. కాబట్టి మన జీవితం మారాలి అని అంటే, మన బ్రతుకు మారాలి అని అంటే, మన అలవాట్లు మారాలి అని అంటే అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే. అందుకే యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు, అది దేవుని వాక్యము చేత మాత్రమే అని ఉంది. కాబట్టి అయితే వాక్యము ద్వారా మనకి ఏం చేస్తా ఉంది ఒక వ్యక్తి అన్నప్పుడు చూడండి, మొదటి మాట మనం చూసినప్పుడు వాక్యం ఎందుకు అంటే యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాం. వాక్యము ఎందుకు మనకు అవసరమై ఉన్నది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మసమును విరువిరుచున్న దుస్తత్వమును మాని లోపల నాటబడి ఆత్మలు రక్షించుటకు శక్తి గల వాక్కులను సాత్వికముతో అంగీకరించుడు. 22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై యుండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే
వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోయి ఉన్నాడు. వాడు తను చూసుకుని అవతలకు పోయి తనెచ్చు వాడి వెంటనే మర్చిపోవడగా. 25 వచనంలో, అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో చూసి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయవాడు ఉండి తన క్రియలో ధన్యుడను. చూడండి, మనము వాక్యం ఎందుకు అని అంటే, వాక్యము ద్వారా మన జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, మన జీవితం ఎలా కొనసాగించాలో మనకి తెలియజేస్తాము. అందుకే వాక్యము అద్దముతో పోల్చబడింది. అద్దం ఎందుకు చూసుకుంటాం? మన యొక్క సహజ ముఖములో ఉన్నటువంటి వాటిని మనం సరి చేసుకోవడానికి, ఏమైనా మసు ఉంటే, మరకుంటే, ఇవన్నీ వాటి నుండి మనం దాన్ని సరి చేసుకోవడానికి మనకి అద్దం ఎంత అవసరమో, మన జీవితంలో కూడా మనం ప్రవర్తించే విధానం, మాట తీరు, మన ఆలోచన విధానం, మన నడవడిక, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, అది మనకి దేవుని వాక్యం ద్వారా సరిచేస్తాం. అందుకే దేవుని వాక్యం మనకి చాలా అవసరమై ఉన్నది. అయితే అందుకే మొదటి యొక్క మాటలు మనం చూసినప్పుడు, అందులో రెండో భాగంలో వాక్యం అనే విషయంలో ఎందుకు మనం దేవుని వాక్యం అవసరమై ఉన్నది అని అంటే, అందులో ఒక్కటి మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది, సరిదిద్దుతుంది. 2 తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2 తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం మనకి ఎందుకు అవసరమైనది అని అంటే, దేవుని వాక్యం మనకి ఏం చేస్తా ఉందంట? సరిదిద్దుతుంది. చూడండి, 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17. చూడండి, అంటే 16-17 వచనాలు కలిపి ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు దేవుని వాక్యం అనంటే, ఖండించుటకు, తర్వాత ఉపదేశించుటకు, తప్పు దిద్దుటకు మనకి అవసరమై, మన జీవితం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేది వాక్యము ద్వారా మాత్రమే మనకి సరిచేస్తాను. కనుక దేవుని వాక్యము చాలా అవసరమై ఉన్నది. అందుకనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అని అంటే, అది దేని చేత? దేవుని వాక్యం. ఎందుకు దేవుని వాక్యం అని అంటే, అది తప్పును సరిచేస్తుంది, తప్పును దిద్దుతుంది, ఖండిస్తుంది, ఉపదేశిస్తుంది, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో. అందుకే ప్రతి ఒక్క యూత్ అనేది మీరు చదువుకుంటున్నారు కాబట్టి, అందుకే నేను తెలియజేసే మాట ఏంటి అని అంటే, ఎందుకు దేవుని వాక్యం? ఇప్పుడే చదివే తిమోతి పత్రికలు మన జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకుని వెళ్ళాలి. మీకు ఖాళీగా ఉన్న సమయాలలో బైబిల్ని చదువుకోవాలి. హాస్టల్లో ఉన్న పిల్లలు, రూమ్ లో ఉంటున్న వారు కూడా మీరు తీసుకుని వెళ్ళి మీరు దేవుని వాక్యాన్ని చదువుకోవడం ఎంతో ప్రయోజనకరం. ఎందుకు అంటే, మీ లైఫ్ లో, మీ జీవితంలో మీరు ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో దేవుని వాక్యం మనకి గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చాలా మనకి ప్రయోజనకరమై ఉన్నది. కనుక మనకి ఒక వ్యక్తి జీవితం మారాలి అని అంటే, ఒక వ్యక్తి జీవితం ప్రవర్తనలో, మాటలో మారాలి అని అంటే దేవుని వాక్యం ద్వారా. కాబట్టి మీరు దయచేసి హాస్టల్లో ఉంటున్నవారు, స్కూల్స్ లో ఉంటున్నవారు, కాలేజీలో ఉంటున్నవారు, మీరు ఎంతమంది పాలకొండలో ఉంటున్నారు? పాలకొండలో స్టడీ చేసేవారు ఉన్నారా? పాలకొండ హాస్టల్లో ఉంటున్నారా? ఇంకెవరున్నారా పాలకొండలో? పాలకొండలో దయచేసి హాస్టల్లో చదువుతున్నవారు, కాలేజీలో చదువుతున్నవారు కాంటాక్ట్ చేయండి. పాలకొండలో ఆరాధన స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు దయచేసి హాస్టల్లో ఉన్నవారు ప్రతి ఆదివారం
3 గంటల నుంచి 4:30 వరకు ఆరాధన ఉంటుంది కనుక మధ్యాహ్నం సాయంత్రము, కాబట్టి 3 నుంచి 4:30 కనుక దయచేసి హాస్టల్లో ఉన్నవారు, కాలేజీలో ఉన్నవారు నాకు కాంటాక్ట్ చేయండి. ప్రతి సాయంత్రం అయ్యగారు వస్తారు, అయ్యగారు లేనప్పుడు నేను చూసుకుంటాను. కనుక దయచేసి ఎవరైనా పాలకొండలో మీరు రూమ్ లో ఉన్నా, హాస్టల్స్ లో ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రతి ఆదివారం సాయంత్రం 3 నుంచి 4:30 వరకు ఆరాధన ఉంటుంది. కాబట్టి మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో ఖాళీగా తిరగకుండా, ఖాళీగా ఉండకుండా మీరు దేవుని వాక్యాన్ని సేవకుల ద్వారా మీరు బోధింపబడతారు. తర్వాత మీ యొక్క జీవితంలో, మీ లైఫ్ లో ఎలా ఎదగాలి అనేది కూడా గైడెన్స్ అనేది మిషనరీ అయ్యగారి ద్వారా, కొంతమంది సేవకుల ద్వారా మీకు తెలియజేస్తారు. కాబట్టి మీరు పాల్గొనలో చదువుతున్న వాళ్ళు దయచేసి ఎవరైనా సరే మీరు నా కాంటాక్ట్ చేయవలసిందిగా మనం చేస్తాం. కాబట్టి దేవుని వాక్యం చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే మనకి తప్పును ఖండిస్తుంది, ఉపదేశిస్తుంది. తర్వాత రెండోది అందులో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఎందుకు అని అంటే, చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయుము. 25 వరకు, 24 వరకు. ధరించుకొనుము, కట్టుకొనుము, అది నేను కాపాడను, ఉపదేశ విరుద్ధానందును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. 24 పోకుండాను అవి నిన్ను కాపాడును. మనకి ఏవి కాపాడుతాయి? దేన్ని కాపాడుతుంది మనకి? ఇక్కడ మనం చూసాం కదా, 20 నుంచి 24 వచనాల్లో మనం చూసినప్పుడు, ఇక్కడ చూస్తాం ఒక్కొక్కటి మనం చూసినప్పుడు వాటిని దేవుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ హృదయం ధరించుకును అంటాడు, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకోను అంటాడు. ఏంటి? దేవుని వాక్యం. కింద 22వ వచనం అంటాడు, ఎందుకు కట్టుకోవాలట మన మెడ చుట్టూ? మన మెడ చుట్టూ ఎందుకు కట్టుకోవాలి? మన హృదయం ఎందుకు ధరించుకోవాలి అని అంటే, నీ త్రోవకు వెళ్ళినప్పుడు అది నిన్ను, అందుకే కీర్తన గ్రంథం ఉంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము. వాక్యం. కాబట్టి 22వ వచనం అంటాడు, నీ త్రోవకు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఎంత ముచ్చటిస్తుంది? ఏది కాపాడుతుంది అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, ధరించుకుంటే, మన మెడ చుట్టూ కట్టుకుంటే, దేవుని వాక్యం ప్రతి విషయంలో మనల్ని కాపాడుతుంది. ఎందుకు అని అంటే, కింద మాటలో మనం చూసినప్పుడు ఆజ్ఞ దీపముగా, ఉపదేశం వెలుగుగా ఉంటుంది, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అయితే 24 వచనం అంటాడు, చెడు స్త్రీ ఎదుగు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలను మాట్లాడకుండను, అది నిన్ను కాపాడు. అన్ని దాంట్లో దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాబట్టి వాక్యం చాలా మీకు అవసరమై ఉన్నది. కాబట్టి వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి. ఎంతమంది మొబైల్స్ ఫోన్ ఉన్నాయి? మొబైల్ ఎంతమంది ఉంది? చాలా మందికి ఉంది. కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటారు? గేమ్స్ ఆడడానికే టైం లేదు. పబ్జి గేమ్ అని, తర్వాత వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, అందులో సినిమాలు, అందులో రీల్స్, ఇవన్నీ చూడడానికే టైం లేదు. దేవుని వాక్యాన్ని మీరు వింటారా? మన FTBR ద్వారా చాలా మంది సేవకుల యొక్క అక్కడ వాక్యాలు పంపిస్తా ఉన్నారు. అయ్యగారి యొక్క వాక్యం కావచ్చు, సేవకులు చాలా మంది బ్రదర్ అసెంబ్లీలో ఉన్నటువంటి సేవకులు యొక్క వాక్యము కావచ్చు బోధిస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు. కానీ
మన సేవకుల యొక్క వాక్యం ఎవరు తినరు. దేవుని వాక్యం చాలా అవసరం. ఎందుకు వాక్యం అని అంటే అది అన్ని విషయాలు మనల్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది కదా. చూసాం కదా 20 నుంచి 24 వచనాలు మనం చూసినప్పుడు, మనం పడుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, లేకపోతే నడుస్తున్నప్పుడు కానీ, ప్రతి విషయములో ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, మన జీవితం ఎలా కొనసాగించాలి అనేది కూడా దేవుని వాక్యము ద్వారా మనకి నేర్పిస్తారు, బోధిస్తారు. కాబట్టి దేవుని వాక్యం మనకి చాలా అవసరమై ఉన్నది. కాబట్టి వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి. కాబట్టి పిల్లరా, ఈ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూసాం నవీన యుగంలో యువత నడవడిక. మనం ఏ విధంగా నడుస్తా ఉన్నాం, మన నడత ఎలా ఉంది, మన యొక్క నడత కొన్నిసార్లు పూర్తిగా ఎందుకు మన జీవితం ఆత్మీయ స్థితి పతనమైపోతా ఉంది, కారణం ఏంటి అనేది కూడా మనం చూస్తాం. అందులో పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు, రెండవది సాంగత్యం వలన, మూడవది మనల్ని మనం కొన్నిసార్లు నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త. ఆ విధంగా నాశనము అయిపోకుండా ఉండాలి అంటే మనం ఏమి ధరించుకోవాలి, మనం ఏమి చదువుకోవాలి అన్నప్పుడు దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి, దేవుని ఆ వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుకు అని అంటే అది మనల్ని సరిదిద్దుతుంది, ఖండిస్తుంది, తర్వాత బోధిస్తుంది, నేర్పిస్తుంది, తర్వాత అది మనల్ని కాపాడుతుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక మీరు అందరూ చదువుకున్నవారే కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని గ్రహించి మీ జీవితాలు సరి చేసుకుంటూ మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన యొక్క వెనుకల్లో దీవించిన గాక. మోసే నాయక మంకితం కుటుంబే వెంటనే